ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ పురుడు పోసుకుంది. 1000 కోట్ల పెట్టుబడి పెట్టి తిరుపతి సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ఎల్పిజి పిఎన్జి ఉత్పత్తి చేసేందుకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దాదాపు 2000 మందికి ఉపాధి కల్పించింది. హీరో హోండా అంటే చాలా ఫేమస్. గతంలో ఈ రెండు కంపెనీలు కలిసి ఉండేవి. కొన్ని సంవత్సరాల కింద వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయినా కూడా ఎవరి ప్రత్యేకత వారికే ఉంది. 1951లోనే ప్రారంభించిన హీరో గ్రూప్ 2001 నుంచి ద్విచక్ర వాహనాల మార్కెట్లో, భారత మార్కెట్లో 50% వాటాని కైవసం చేసుకుంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల పైగా ద్విచక్ర వాహనాలను ఒక భారతదేశంలోనే అమ్ముతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల తయారీలో కూడా హీరో కంపెనీకి మంచి పేరుంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ చేస్తూ ఉన్నారు. వివిధ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఆ రంగంలోకి వారు కూడా ప్రవేశించారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ హీరో గ్రీన్ ఎనర్జీ కంపెనీ ప్రతి ఏటా 25,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతా ఉంది. ఇప్పటికే విశాఖ సమీపంలోని విశాఖ అనకాపల్లి సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో అక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ప్రైవేటు రంగంలో కూడా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయాలి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్గా మారుస్తాము అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. జర్మనీకి చెందిన ఒక ప్రముఖ కంపెనీ కూడా భూముల కోసం చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఇప్పటికే జర్మనీలో కొన్ని ట్రైన్స్ కూడా విజయవంతంగా గ్రీన్ హైడ్రోజన్తో నడిపి విజయవంతం అయ్యారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరో నెలలో గ్రీన్ హైడ్రోజన్తో ఒక రైలుని ప్రయోగాత్మకంగా నడపబోతా ఉన్నారు. కొన్ని కార్లు కూడా గ్రీన్ హైడ్రోజన్తో నడిచేవి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి క్యాపిటల్గా మారబోతా ఉంది.